మూక పంచశతి నుండి పాదారవింద శతకములోని 47వ శ్లోకానికి ఈ రోజున మనం అర్థం నేర్చుకుందాం. కిరంజ్యోత్స్నారీతిం నఖముఖరుచా హంస మనసాం పితన్వానః ప్రీతిం వికచ కరుణాంభోరుహరిచిః ప్రకాశః శ్రీపాదస్తవ జనని కామాక్షి తనుతే శరత్కాల ప్రౌఢిం శశి సకల చూడ ప్రియతం. శశి సకల చూడ ప్రియతమే అని అమ్మవారిని సంబోధన చేస్తున్నారు. శశి శకలము అంటే ఏమిటి? అర్ధచంద్రాకారాన్ని చూడ అంటే తల మీద ధరించిన ఆయన యొక్క ప్రియతమ ఆవిడ, ఆయన ప్రియురాల ఇల్లాల అని, శివుని ఇల్లాల అనే మాటకి అంత శశి శకల చూడ ప్రియతమే అనే అంత ఇది ఆ సంబోధన చేశారు. ఈ సంబోధనకి ఈ శ్లోకానికి ఏమర్థం ఉందో మనం తెలుసుకోవాలి. మీరు ఎప్పుడు చదువుతున్నా అది మీరు గుర్తుపెట్టుకోండి. సంబోధనలో ఆ శ్లోకంలో అర్థం ఏదో ఇమిడి ఉంటుంది. సాధారణంగా అలాగే చేస్తున్నారు. కాబట్టి ఆ సంబోధన ఎందుకు చేస్తున్నారు అలాగా అనేది ఒకటి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి ఎప్పుడు కూడా. జనని తల్లి, కామాక్షి, ఓ కామాక్షి దేవి 3 సంబోధనలు ఇచ్చారు. 3 సంబోధనల్లోనూ 2 మామూలువి, 3వది శశి శకల చూడ ప్రియతమే అనేది చాలా ముఖ్యమైన సంబోధన. తర్వాత నఖముఖ రుచ, గోటి చివర కాంతి చేత. గోటి చివర కాంతులు అంటే గోళ్ళ పాదాల నుంచి గోళ్ళు ఉంటాయి కదా వేళ్ళకి, ఆ వేళ్ళ నుంచి ఇంకా చివరికి ఆ చివర కాంతుల చేత అనే మాట చెప్తున్నారు. నఖ ముఖ అనే మాట ఎందుకు చెప్పారో అది కూడా మనం తర్వాత తెలుసుకుందాం. జ్యోత్స్నారీతిం, జ్యోత్స్న అంటే వెన్నెల. ఆ వెన్నెల ఆ యొక్క ఆ రీతిని అంటే ఒక స్ట్రీమ్, ఒక ప్రవాహం లాగా కిరణ్ వెదజల్లుతూ హంస మనసాం, హంసల మనస్సులకు, ఇక్కడ పరమహంసలు, యతులు, మునులు, అది కూడా మనం పక్కన అర్థం పెట్టుకోవాలి. అది కూడా ప్రీతి సంతోషమును, ప్రేమను, వితన్వానః పెంచుతూ, వికచ కరుణ అంభోరుహ రుచి. వికచ అంటే బాగా పూర్తిగా వికసించిన కరుణ, ఆ కరుణ అనే అంభోరుహ రుచి. అంభోరుహము అంటే ఏంటి? తామర పువ్వు. ఆ కరుణ అనే తామర పువ్వు లాంటి కాంతి కలిగిన ప్రకాశ, ప్రకాశమైన తవ నీ యొక్క శ్రీపాద, ఆ పాదానికి శ్రీ అని కలిపారు ఇక్కడ చూడండి. శ్రీపాద పూజ్య పాదము శరత్కాల ప్రౌఢిం, శరత్కాలపు జ్యోత్స్న అని చెప్పుకున్నాం కదా ముందర, ఆ శరత్కాలపు వెన్నెల ప్రౌఢిం అన్నారు ఇక్కడ. ప్రౌఢిం అంటే ఏంటి? బాగా తీవ్రత, ఇంటెన్సిఫైడ్ అన్నమాట, చాలా ఎక్కువగా ఉన్న ఆ ప్రౌఢిం అనే మాట దానిలో ఆ ఇంటెన్సిటీని తెలియచేస్తుంది అన్నమాట. తనుతే విస్తరింప చేయుచున్నది. తవ శ్రీపాద ప్రకాశ శరత్కాల ప్రౌఢిం తనుతే, ఇది మనం ప్రోజ్ ఆర్డర్ లో పెట్టుకుంటాం. తవ శ్రీపాద, నీ యొక్క ఆ పూజ్య పాదము ప్రకాశ వెలుగును, శరత్కాల ప్రౌఢిం తనుతే అటువంటి ఆ శరత్కాలపు యొక్క తీవ్రమైన ఆ జ్యోత్స్నా కాంతులని తనుతే విస్తరింప చేయుచున్నది అని చెప్తున్నారు. ఇది ఈ ఎలాంటి కాంతి? ఈ కాంతి వల్ల ఏమిటి జరుగుతోంది అది ముందర లైన్లలో చెప్పారు. కిరణ్ జ్యోత్స్నారీతిం నఖముఖ రుచ. కిరణ్ అంటే జ్యోత్స్నారీతిం కిరణ్, నఖముఖ రుచ అది అటువంటి ఆ నఖముఖ రుచ. గోళ్ళ కాంతులు, ఇప్పుడు గోళ్ళకి
వేళ్ళకి అంటి పెట్టుకున్న భాగం గోరు కూడా కొంచెం గులాబీ రంగులో ఉంటుంది, తెల్లగా ఉండదు. అక్కడ నుంచి కొంచెం పెరిగిన తర్వాత ఆ గోరు తెల్లగా అయిపోతుంది. అది నఖ ముఖ రుచాం. అది అందుకు చెప్పాను నఖ ముఖ రుచ అని. ఆ నఖ ముఖ రుచ, అందుకు ఆ ముఖ అనే మాట అక్కడ వాడారు. అటువంటి ఆ గోటి కాంతి, గోటి చివరల కాంతులు కిరణ్ జ్యోత్స్న రీతి అటువంటి వెన్నెల వెలుగులని వెదజల్లుతూ హంస మనసాం. హంస మనసాం అంటే హంసల యొక్క మనసులకు వితన్వానః అంటే ప్రీతిం వితన్వానః, ఇష్టాన్ని పెంచుతూ. హంసలు కమలాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వాటికి కూడా ఈ శరత్కాలపు వెన్నెల, ఆ వెన్నెలలో ఆ తామర పువ్వుల చుట్టూ తిరుగుతూ ఉండడం వాటికి ఇష్టంట హంసలకి. ఇక్కడ ఈ అమ్మవారి పాద కాంతుల నుంచి, ఆ గోళ్ళ చివర్ల నుంచి వస్తున్న ఈ శరత్కాలపు వెన్నెల వెలుగులు పరమహంసల యొక్క మనస్సులను బాగా చేస్తున్నాయి. ఎలా అంటే శరత్కాలపు వెన్నెల అనే మాట ఎందుకు చెప్తున్నారంటే, ఇప్పుడు చూస్తాం మనం ఆషాఢ మాసము, శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి ఒక్కొక్క రోజు కనపడదు మనకి. ఎందుకంటే కారు మబ్బులు ఉంటాయి. ఆ మబ్బుల వలన ఆకాశంలో ఉండే చంద్రుడు పౌర్ణమైనా సరే ఆ వెలుగు అంత బాగా రాదు. కాబట్టి శరత్కాలము అని అక్కడ స్పెసిఫై చేసి, శరత్కాలపు జ్యోత్స్న ఆ ప్రౌఢిం, అది కూడా ప్రౌఢిం అంటే చాలా తీవ్రంగా, చాలా ఒత్తుగా ఉన్న దట్టంగా ఉందన్నమాట ఆ వెలుగు, ఆ జ్యోత్స్న కాంతి, ఆ వెన్నెల కాంతి. అటువంటి కాంతిని గురించి ప్రస్తావన చేస్తున్నారు. అంటే తెలుపు జ్ఞానానికి కూడా ప్రతీక కదా. అటువంటి తెల్లటి జ్ఞానము, శరత్కాలపు వెన్నెల లాంటి ఎక్కడ మబ్బు తునకలు కూడా లేని నిర్మలమైన ఆకాశము, ఆకాశంలో ఉన్న వెన్నెల వెలుగులు, ఆ వెన్నెల వెలుగులు హంసలకి ఎటువంటి ఆనందాన్ని ఇస్తాయో, పరమహంసలు అని చెప్తున్న వాళ్ళు యతులు, మునులు, సాధనలో బాగా పండిపోయిన వాళ్ళు, వాళ్ళకి ఈ శరత్కాలపు వెన్నెల వెలుగులు అనే దానికి వాళ్ళకి ఏం సంబంధం లేదు. వాళ్ళు ఎట్లా ఉన్నా వాళ్ళకి సాధనలో ఉంటారు తప్ప, బయట లౌకిక ప్రపంచంలో ఉండే ఈ వాతావరణాల వాటి యొక్క తీవ్రత వాళ్ళ మీద పనిచేయదు. కానీ అమ్మవారి పాద నఖ కాంతుల వలన వారి మనస్సులకి ఇంకా ఎందుకు ఆనందము, వితన్వానః ప్రీతిం వితన్వానః, ఇంకా ఇష్టంగా. ఎందుకంటే వాళ్ళకి ఆ వెన్నెల వెలుగులో, అమ్మవారి గోటి కాంతుల వెన్నెల వెలుగులో అమ్మవారి పాదాలు ఇంకా బాగా దర్శనం అవుతాయిట వాళ్ళకి. అంటే జ్ఞానము అనే అటువంటి ఆ శరత్కాలపు వెన్నెల ఆ అమ్మవారి పాద కాంతుల నుంచి ప్రసారం అవుతోంది కాబట్టి, ఆ యతులకి, సాధకులకి, ఆ పరమహంసలకి అమ్మవారి పాద దర్శనం ఇంకా అద్భుతంగా జరుగుతుందిట. కాబట్టి ఇక్కడ శరత్కాల ప్రౌఢిం అనే మాటని ఇక్కడ వాడారు. ఈ ఈ స్వచ్ఛత ఇక్కడ మనకి తర్వాత వికచ కరుణాంభోరుహ రుచి, పూర్తిగా వికసించిన కరుణ అనే కమలం నుంచి వస్తున్న అటువంటి ఆ వాటిలాగా, అంటే వికసించిన పువ్వులో పరిమళం ఎంత అద్భుతంగా ఆ వెదజల్లబడుతుందో, అటువంటి కరుణ అమ్మవారి పాదాలకి ఉందిట. అటువంటి ఆ కరుణని అమ్మవారి పాదాల నఖ కాంతులు వెదజల్లుతున్నాయి ఆ శరత్కాలపు వెలుగులో. ఇక్కడ ఈ కమలము, మామూలుగా కమలములు అంటే ఎరుపు మనం చెప్పుకుంటాం, కానీ ఇక్కడ శరత్కాలపు వెలుగులతో చెప్తున్నారు కాబట్టి ఇక్కడ తెల్లటి కమలానికి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ తెల్లటి కమలం, ఆ తెల్లటి కమలము
చాలా ఆనందాన్ని ఈ యతులకి, మునులకి, పరమహంసలకి ప్రసాదిస్తోంది అమ్మవారి పాదం. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే, అమ్మవారి పాదము ఎరుపు, అమ్మవారి గోళ్ళ కాంతులు తెలుపు. ఇక్కడ కరుణ, తర్వాత ఆహ్, ఈ కరుణ అనే మాటకేమో మనము ఎరుపు అనే అర్థం చేసుకోవాలి. కరుణ అమ్మవారి ఎరుపు రజోగుణము మనం దేనికి చెప్పుకున్నాము? రజోగుణము ఎరుపు, విజయము, రంగు ఎరుపు, విజయము, కరుణ వీటన్నిటికీ కూడా ప్రతీక అని చెప్పుకున్నాం. అంటే చాలా లోతుకు వెళ్ళి మనం తెలుసుకోవాల్సిన అర్థాలు ఇవి. ప్రకాశః అంటే ఈ ప్రకాశ అనే మాట, ఈ కరుణ అనే మాట కొంచెం లోతుగా మనం వెళ్ళి తెలుసుకోవాల్సిన పదాలు. ప్రకాశము, కరుణ అంటే ఎరుపు. అంటే ఎరుపు అంటే ఇక్కడ విమర్శ. అంటే ప్రకాశము, విమర్శ. ఈ 2 మాటలు మనకి ఇందులో తెలియకుండా పెట్టిన పదాలు. మనం 43వ శ్లోకంలో సర్వాది పరమ సాధక గురువానీతాయ అందులో ఆ శ్లోకంలో సోణిమ గర్వాయ అంటే ఎరుపు గురించి మనం చెప్పుకున్నాం అక్కడ. ఆ విమర్శ, ప్రకాశము ఈ రెండిటి గురించి మనం ఆర్య శతకంలో 43వ శ్లోకంలో మనం చెప్పుకున్నాం. అదేమిటంటే విమర్శ, ప్రకాశము. ప్రకాశము శివుడు, విమర్శ అమ్మవారు. ఇవి 2 అప్పుడు నేను మీకు చెప్పాను ముందరగా మనకు వస్తాయి. మీరు గుర్తుపెట్టుకోండి. ప్రకాశము, విమర్శ అనేది. విమర్శ అనేది విస్తరిల్లుతుంది. అది ఎన్లార్జ్ అవుతుంది. ప్రకాశము ఒక బిందువుగా ఉంటే అక్కడ నుంచి విమర్శగా ఆ ఆ సృష్టి మొత్తం విస్తరిల్లుతుంది. ఈ విమర్శే మళ్ళా సృష్టి కార్యక్రమాలన్నీ అయ్యాక మళ్ళా ప్రకాశంలోకి లీనమైపోతుంది. ఇది ప్రకాశము, విమర్శ యొక్క ఆ సృష్టి లయ రహస్యం ఇది. అందులో మనకి అంటే కొన్ని పదాలని అలా పెడుతూ ఆ పదాల ద్వారా కొంత మనం డీపర్ గా వెళ్తే అందులో ఉండే ఇంకా కొన్ని అర్థాలు మనకి తెలుసుకోగలుగుతాం. ఇందులో ఈ పదాలు ఎందుకు ఆ పదాలే వాడారు అంటే ఆ పదాలతో కొంత భావాన్ని అన్ని వివరంగా చెప్పలేరు కాబట్టి కొంత ఇప్పటికే పైన అర్థం ఒకటి అంటే లెవెల్స్ ఆఫ్ సాధకాస్ ఉంటారు కదా. కొంత ఒక సాధనలో పై అర్థం ఒక్కటే తెలుసుకుని అబ్బాయి ఎంత అద్భుతంగా ఉందని సంతోషపడతాం. ఇంకో కొంచెం కాస్త తెలుస్తూ ఉంటే జ్ఞానం లోపల కొంచెంగా వెళ్తున్నప్పుడు ఇంకా కొంత ఆ లోపలికి ఇదేదో ఈ మాటకి ఏమిటి అర్థం? ఈ మాటకి ఏమి మనకి ఆ లోపలికి వెళ్తే ఏం అర్థం వస్తుంది మనకి అనే ఒక భావాన్ని మనం తెలుసుకోవడం ప్రయత్నం చేస్తే ఇంకా డీపర్ మీనింగ్స్ మనకి అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇందులో మనం ఈ రకంగా కూడా మనం తెలుసుకోవాలి. ఎలాగా ఎందుకు శశిశకల చూడ ప్రియతమే అన్నారు ఇక్కడ. హంస మనస్సులు రంజింపచేయడం. హంస మనసులు అంటే ఏమిటి? దహరాకాశం. ఈ దహరాకాశము స్వచ్ఛంగా ఉన్న చోట అమ్మవారి ఆ నెలవు ఉంటుంది. అమ్మవారి పాదం కొలువై ఉంటుంది. ఈ దహరాకాశము దేనికి సంబంధము? మనస్సు. మరి మనస్సుని నియంత్రించుకున్న పరమహంసల మనస్సుల్లోనే ఈ అమ్మవారి పాదాలు కొలువై ఉంటాయి. పరమహంసల మనస్సులు ఆ మనస్సుల్ని నియంత్రించుకోవడం అనే భావం ఎక్కడ ఉంది? చంద్రమా మనసో జాత అంటే మనస్సుకు ఆ మనఃకారకుడు చంద్రుడు. కాబట్టి చంద్రుణ్ణి తల మీద ధరించిన ఆయన భార్య అంటే ఆయనలో సగం ఆవిడే. ఆవిడ కూడా శశి అదేంటి శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటం ఒకటంలో కూడా ఆ శరజ్యోత్స్నపు వెలుగులనే చెప్పారు అందులో కూడా. అదే జ్ఞానానికి ఆ జ్ఞానానికి ప్రతీక దహరాకాశానికి వీటన్నిటికీ కూడా శరజ్యోత్స్న అంటే ఏ కారుమబ్బులు లేకుండా ఉండేది శరజ్యోత్స్నపు వెన్నెల. అటువంటి ఆ దహరాకాశం ఉన్న జ్ఞానులకి వారి మనసులో ఎటువంటి అజ్ఞానము లేదు, నలుపు లేదు. అటువంటి తెల్లటి కాంతులలో వాళ్ళు ఆ అమ్మవారి పాద దర్శనాన్ని ఇంకా బాగా
ప్రీతితో చేసుకుంటారు. అలాగే వారి యందు ప్రీతి అమ్మవారికి ఉంటుంది. ప్రీతిం వితన్వానః. ఆవిడ ఇష్టంతో ఆ వెలుగుల్ని ఇంకా ప్రసరింపచేస్తుందిట. ఎవరైతే ఇంకా ఇప్పుడు స్కూల్లో కూడా టీచర్స్‌కి చూడండి బాగా అర్థం చేసుకునే పిల్లలుంటే, వీళ్ళకి ఇంకా కాస్త ఎక్కువ చెప్పాలని ఇష్టంగా ఉంటుంది. వీళ్ళు తెలుసుకుంటున్నారు, ఇంకా నేర్చుకుంటున్నారు, వీడికి కాస్త ఎక్కువ చెప్పాలనిపిస్తుంది. అలా అలాగే అమ్మవారికి కూడా ఎవరికైతే తన యందు భక్తి, అనురక్తి ఎక్కువగా ఉన్నాయో, వారి యందు ఇంకా నిలకడగా ఉండాలని అమ్మవారి ఆ ఇష్టం ఉంటుంది కాబట్టి ఆవిడ ప్రీతిం వితన్వానః. ఆ ప్రీతిం ఇక్కడ ఈ సాధకులకి గూడా ప్రీతితో అమ్మవారి పాదాలని వారి మనసు యందు ప్రతిష్ఠ చేసుకునే ఆ ప్రీతి. అమ్మవారికి వారి యందు ప్రీతి. ఎందుకంటే అటువంటి భక్తితో సాధక స్థానంలో వాళ్ళున్నారు కాబట్టి, వాళ్ళకి ఇంకా ఆ సాధనలో ఇంకా ముందరకి తీసుకెళ్ళే ప్రయత్నం ఆవిడ ఇష్టంగా చేస్తుంది అని అదొకటి. కాబట్టి ఈ కిరణ్జోత్స్నారీతిం నఖముఖరుచ హంస మనసాం. ఈ హంస మనసాం, ఈ హంసల మనస్సులు అటువంటి జ్ఞానంతో విరాజిల్లుతూ అమ్మవారి పాద క్రాంతమయ్యి ఆ పాద కాంతుల నుంచి వస్తున్న ఆ తెల్లటి వెలుగులని, అందులో మళ్ళా మనకి ఎరుపు, తెలుపు కూడా చెప్తూ ప్రకాశః, కరుణ అని 2 చెప్తూ ఆ 2 మాటలని కూడా మనకి ఎరుపు, తెలుపు ఆ ప్రకాశము, విమర్శ గురించి మనకి చెప్తూ అటువంటి ఆ సృష్టి, స్థితి, లయ వాటి గురించి కూడా ప్రస్తావన చేస్తూ అటువంటి ఆ సృష్టిలో జ్ఞాన సముపార్జన చేస్తూ ఉండే యతుల మనస్సులలో పరమహంస స్థానం పొందిన వారి మనసుల యందు స్థిరంగా నిలిచి ఉంటుంది ఆ అమ్మవారు. ప్రీతిం వితన్వానః అని ఇష్టంగా ఆవిడ అటువంటి వెలుగులని వెదజల్లుతూ ఉంటుంది. నఖముఖ రుచ చిరంజ్యోత్స్నారీతి. ఇన్ని మాటలు ఈ మాటలన్నిటికీ కూడా అటువంటి తెల్లని వెలుగుల కాంతి మాటగా ఆ శ్లోకం అనుకోగానే మనకి ఆ తెల్లటి శరత్కాలపు వెన్నెల వెల్లువ అటువంటి ఆ వెల్లువలో మనం నిండిపోయిన ఒక భావనని మనం చేసుకోగలిగితే అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తుంది ఈ శ్లోకం మనకి. అది ఈ శ్లోకంలో మనకి చెప్పారు. కిరంజ్యోత్స్నారీతిం నఖముఖరుచా హంస మనసాం వితన్వానః ప్రీతిం వికచ కరుణాంభోరుహరుచిః ప్రకాశః శ్రీపాదస్తవ జనని కామాక్షి తనుతే శరత్కాల ప్రౌఢిం శశి శకల చూడ ప్రియతమే. దట్టమైన వెన్నెల వెల్లువ అటువంటి దట్టమైన శరత్కాలపు జ్యోతిని ఈ శ్లోకంలో మనకి ఆయన ప్రసరింపజేశారు మన మీద. అది ఈ శ్లోకంలో అర్థం.